ఎందుకంటే అయితే అతను సేవ్ చేయడానికే ముందుగానే అతనే వెళ్ళాడు. ఎందుకు అంత ధైర్యం అతనికి? నేను సేవ్ చేయబడతాననే ధైర్యంతోనే అతను వెళ్ళాడు. ఓకే, రైట్. సో ఓకే, ఇటు బాధితులకు న్యాయం జరగాలంటే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఏంటి, ఈ చైన్ లింక్ ఎంతవరకు ఉందనేది ఇదంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరెవరికి ఎంత అమౌంట్ రావాలనేది చూడాలి. ఇక్కడ మంగ్లీ డైరెక్ట్ సజ్జనార్ గారిని కలిసింది, తర్వాత డీజీపీని కలిసింది. నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కలవడం జరిగింది. సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే మాకు ట్యాగ్ చేయండి, వెంటనే రియాక్ట్ అవుతాం అని చెప్పేసి చాలా చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఆయన సజ్జనార్ గారు సోషల్ మీడియాలో కూడా వెంటనే రియాక్ట్ అవుతారు. మరి అట్లీస్ట్ అటువైపు నుంచి మంగ్లీ ఎటువంటి తప్పు చేయలేదు, దుష్ప్రచారం జరుగుతుంది అనేదైనా ప్రూవ్ చేయాలి. అటు నుంచి అయినా స్పీడప్ ఎందుకు అవట్లేదు మరి? ఇక్కడ దుష్ప్రచారం ఏం లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఓకే, ఆవిడ A5గా ఉన్నారు. ఆ A5గా ఉన్నప్పుడు ఎవ్రీబడి విల్, మీడియాకి ఒక హక్కు వస్తుంది. ఎఫ్ఐఆర్ కనుక వస్తే ఎఫ్ఐఆర్ నువ్వు చాలామంది